Children, good morning everyone. So children, now in the class 5 we have completed 3 lessons. First one is shadow, next one is the see after third lesson is the selfish giant. So here 3 lessons we have been completed. So after 3 lessons you are going through daily one lesson or no? I am thinking you are going through further. So you are reading well the English one. Okay children. So the selfish giant, what he is, So here the selfish giant, why we have called him selfish giant? Because this ground is belongings to giant. So the children are playing. He came and what he did? He vented them out. So after he children velakottin tata he has been he came after few days. So తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని వెలకొట్టి పెద్ద పెద్ద గోడలని నిర్మించుకున్నాడు. మీకు ఇంగ్లీష్లో నేను చెప్పాను, బట్ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇన్ తెలుగు. సో ఇక్కడ ఈ పిల్లలు ఆడుతూ ఉన్నప్పుడు మీరు గమనించారో లేదో, నేను లెసన్ చెప్పేటప్పుడు వెన్ ద చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ద గ్రౌండ్ ఈజ్ విత్ ద వెరీ కలర్ఫుల్ విత్ ద హెల్ప్ అన్ని చెట్లతోని ట్రీస్ బర్డ్స్ వాళ్ళు ఆడుతూ ఉంటే ప్లే గ్రౌండ్ ఎలా ఉంది. జాయింట్ వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని వెలకొట్టేసిన తర్వాత గ్రౌండ్ ఎలా ఉంది చూడండి. సో ఎంత పెద్ద గోడలు కట్టుకున్నాడో, ఎందుకంటే తను సెల్ఫిష్ జాయింట్ కదా, సో స్వార్థపరుడు. సో అలా చేసిన తర్వాత తనకేమైనా లాభం వచ్చిందా? ఏమీ లాభం రాలేదు. సో మొత్తం శూన్యమే. తను ఎదురు చూస్తున్నాడు, నా గ్రౌండ్ ఎప్పుడు ఇలా కలకలలాడుతుంది అనేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయినా కూడా ఆ యొక్క గ్రౌండ్ ఎలా ఉంది చూడండి, మొత్తం కవర్ విత్ స్నో, మొత్తం స్నోతో కవర్ అయి ఉంది. ఒక్క చెట్లుకి పూలు లేవు, పండ్లు లేవు, ఏమి లేవు, కలలేడు, బర్డ్ వచ్చి పాడేది లేదు, ఏం లేదు. సో అయితే ఈ చిల్డ్రన్స్ వచ్చి ఒకరోజు తొంగి చూస్తూ ఉండగా ఒక ఫ్లవరు బయటకి తొంగి చూస్తుంది. చూసి తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ జైడ్ని చూసి భయపడి లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా ఇంత ఘోరంగా అయిపోయింది తన యొక్క గ్రౌండ్. కొద్ది రోజుల తర్వాత పిల్లలు ఏం చేశారు, ఒక చిన్న హోల్ చేశారు. పెద్ద గోడలో నుంచి ఒక చిన్న హోల్ చేసుకొని లోపలికి వెళ్ళి చెట్ల యొక్క బ్రాంచెస్, మీకు తెలుసు కొమ్మల మీద ఉంచుకొని కొమ్మల పైన కూర్చొని వాళ్ళు చూస్తుండగా ఒకటి స్వీట్ వాయిస్ వినిపించింది. ఎవరికి? జైంట్కి. ఏది అది? ఎవరో పెద్ద రాజు పాట పాడుతుర్రు, ఒక మ్యూజిషియన్ పాడుతుండ అనుకుని, కాదు, బర్డ్. సో అది గమనించి తను బయటకు వచ్చి చూసి అక్కడ చూసే వరకు పిల్లలు కూర్చొని ఉన్నారు. పిల్లలు కూర్చొని ఉండగా అతనికి ఏం రియలైజ్ అయింది, ఆహా, నా యొక్క గ్రౌండ్ పిల్లలతోనే చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంటుంది, అనవసరంగా నేను పిల్లల్ని వెళ్ళగొట్టాను. సో హీ హ్యాస్ గాట్ అతనికి బుద్ధొచ్చి సో తను ఏం చేశాడు, ఆ యొక్క గోడలన్నింటినీ పగలగొట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా పిల్లల్ని లోపలికి పిలిచి చూడండి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. సో ఈ సెల్ఫిష్ జైంట్కి ఇప్పుడు ఈ రియలైజ్డ్, అంటే తనకు రియలైజ్ అయ్యాడు, బుద్ధొచ్చి ఈ యొక్క గోడలను పగలగొట్టి పిల్లల్ని లోపలికి రప్పించుకొని తను కూడా వాళ్ళతో ఆడుతున్నారు. అది చూసి బయట వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సర్ప్రైజ్ అయ్యారు, అంటే చాలా సర్ప్రైజ్ అయ్యారు. సో మీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, సో చిన్నగా తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్లోకి వెళ్ళాలి. బికాజ్ ఇక్కడ కూడా బిట్స్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి మనం వెళ్ళాలి. సో పేజీ నెంబర్ 12, దట్ ఈస్ పేజీ నెంబర్ 12. సో ఇక్కడ పికప్ సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ మెన్షన్ హియర్. సో ఇక్కడ మీకు తెలుసు, ఒక ఇంగ్లీష్ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, పారాఫ్ ఇస్తారు. పారా 1, పారా 2, పారా 3, పారా 4, పారా 5 అట్లా ఇచ్చి అందులో నుంచి మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు. అందులో నుంచి మనం ఆన్సర్ అనేది వెతికి రాయాలి. ద లేసీ డ్రెస్ ఈజ్ వెరీ డాష్, యూ మస్ట్ వేర్ ఇట్ ఈజ్ విత్ కేర్, తో ఇట్ ఈజ్ వెరీ డెలికేట్. అంటే ఫస్ట్ వన్ ఈజ్
ఆన్సర్ ఈజ్ డెలికేట్. డెలికేట్ అంటే చాలా సున్నితంగా ఉంటుంది, తొందరగా పాడైపోతుంది లేదా విరిగిపోతుంది. ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ డెలికేట్. ఆల్దో హిస్ మేనర్ ఈజ్ డాష్, మిస్టర్ లీ ఈజ్ ఎ కైండ్ మ్యాన్, వెరీ గ్రఫ్. Very gruff. So here the second one is. The third one is, I love spring. It is time for the trees to blossom. Every morning I wake up hearing the dash of the birds from the banyan tree near my house twittering. The fourth one is twittering. So children, here he given the alphabets. I wrote here for you numbers. Sorry children. A, first one is B, C and D. Here he given the alphabet children. The next one is E. Ever since it is dash ceased raining, the day has been bright and sunny. Ceased. The E one is ceased. When she was unwrapped the surprise gift, the child shouted with delights. So the F one is delight. The F one is delight. So children, once again I will repeat for you. The lassie dress is very delight. You must wear it with care. Although his manner is very gruff, Mr. Lee is a kind man. I love spring. It is time for the trees to blossom. Every morning I wake up hearing the twittering of birds from the banyan tree near my house. Ever since it has sneezed raining, the days has been bright and sunny. When she unwrapped the surprise gift, the child shouted with delight. Okay children. So children, now here bit number 1 we have completed from the page number 12. So children, now we will move to the page number 13. So children, here page number 13 it have a long answers. So I will explain you afterwards. It is a very long answers children. This is also very long answers. Here also very long answers. So I will move for you to the next page number 14. So first I will tell you easy one. After that I will go through the big bits children. It will be, if I tell also it is no use children, because it will be very hard. Okay children. So here page number 14, it is a sixth bit number 6 children. Bit number 6. Okay children. Match the words with their meanings. So here he given some words. With that we should search the meaning. With the word, with the help of word we should search the meaning. So meaning and word here he given. Meaning he given meaning as well as word. So meaning plus word we have to search, and word both with it, plus with both meaning and word is equal to meaning word we should write here is telling. So first one he given here what ma? Very fine, easily, damaged. So what is the word we will see? So meaning and what we will see. So here A he given blossoms,
So children, first I will complete this table. Second one is flowers. Next B1 is delicate, angry and rough, fragrant. Fourth one is sweet, smiling, sweet, sorry children, sweet, smelling, cloak, it is a cloak. Fifth one is Lucy, outer cloth. E1 is graph. Okay, graph. So children, he given both the here meaning words. We should search for meaning to word. So the first one is here it is. So what is first one meaning? It is delicate, very fine, easily damaged. So fine ante chala beautiful ga untundi. So it is very easily, chala easy ga untundi, tondaraga damage avutundi. That is delicate. The first one is, what is the first answer is delicate children. Meaning of word is delicate. The second one is flowers, very blossom, and chala beautiful blossom there. We have learned in the lesson also blossoms. So third one is angry and rough. So it is graph. The third one is graph. The fourth one is sweet smelling. Sweet ga smell avutundi akkada flowers. So fragrant. The last one is looser outer cloth, that is cloak. So children, here meaning and word we have got it, no? Meaning and word. From these two we have to choose these two. So we have first one delicate, blossoms, rough. Next fragrant, cloak. So we have complete this table. So children, once again carefully go through it. Okay children, I will rub now the board. So that page number 14 only, the bit number 7. Say loudly. So once I will tell you and I will write on the blackboard also. Say, play, day, away, sway, grey. Next, way, holiday, birthday, pay, today, stray. So children, here say loudly is telling. So once we say loudly, say aloud. So say, play, day, away, sway, grey, bay, holiday, birthday, pay, today, stay. So these 12 he given here to say very loudly. 2 times I said children. So this one also bit number 7. Say aloud, I have completed. Next conversation, I am moving to the conversation skill. So here already I explained you what is meant by conversation. సంభాషణ, ఒక ఇద్దరి మధ్య జరిగే ఒక టాపిక్ నుంచి వచ్చే ఒక సంభాషణ, ఒక టాపిక్ గురించి చర్చించడం.
చర్చించడాన్ని కన్వర్జేషన్ స్కిల్ అని అంటారు. సో ఇక్కడ ఒక టాపిక్ ఏమి ఇచ్చారు, మై బ్యూటిఫుల్ గార్డెన్. సో మన యొక్క బ్యూటిఫుల్ గార్డెన్, మన గార్డెన్ని బ్యూటిఫుల్గా, ఇక్కడ టాపిక్ కన్వర్జేషన్ స్కిల్లో టాపిక్ ఏంటిది, మై బ్యూటిఫుల్ గార్డెన్. సో ఈ యొక్క టాపిక్ పైన మీరు కన్వర్జేషన్ చేయాలి. కన్వర్జేషన్ స్కిల్ ఒక ప్రిపేర్ చేసి మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేయాలి ఈ యొక్క టాపిక్ మై గార్డెన్. సో ఏమేమి డిస్కస్ చేయాలో నేను ఇప్పుడు మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ షుడ్ ఓన్లీ డూ ఇట్ ఇన్ యువర్ రఫ్ నోట్బుక్. డిస్క్రైబ్ యువర్ గార్డెన్ అంటే మీ యొక్క గార్డెన్ ఎలా ఉందో దాన్ని స్పష్టంగా డిస్క్రైబ్ చేయాలి. ద కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్, ఏం ఫ్లవర్స్ ఉన్నాయి, ఏం ప్లాంట్స్ ఉన్నాయి, దాన్ని మీరు చెప్పాలి అందులో. నెక్స్ట్, వాట్ డూ యూ డూ టు మేక్ యువర్ గార్డెన్ లుక్ గుడ్ ఆల్వేస్. సో మీరు ఏం కృషి చేశారు, ఎంత కృషి చేశారు ఆ యొక్క గార్డెన్ని అంతా బ్యూటిఫుల్గా చేయాలని ఏం కృషి చేశారు, ఎలా చేశారో ఈ యొక్క కన్వర్జేషన్ స్కిల్లో చెప్పాలి. సో చిల్డ్రన్, యూ టేక్ వన్ టాపిక్. ఐ గివెన్ యూ మై బ్యూటిఫుల్ అనే ఒక టాపిక్ ఇచ్చాను, మై బ్యూటిఫుల్ గార్డెన్ అని టాపిక్ ఇచ్చాను. ప్లీజ్ చిల్డ్రన్, రఫ్ బుక్లో మీరు ఇదొక టాపిక్ లాగా తీసుకొని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ దీన్ని రాయండి. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద బిట్ నెంబర్ 9. So this is bit number 9. Bit number 9లో హాట్స్. సో హియర్ హాట్ క్వశ్చన్స్ అంటారు, HOTS, హాట్స్. సో హ్యావ్ యూ ఎవర్ నోటీస్ హౌ హ్యాపీ యూ ఫీల్ వెన్ యూ బై ఎ గిఫ్ట్ ఫర్ సమ్ వన్ యూ లవ్. సో ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ మనం సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ కొనుక్కొస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము సర్ప్రైజ్ ఇస్తే. అలానే ఈ యొక్క క్వశ్చన్లో అడుగుతున్నారు, హౌ ఎక్సైటెడ్ యూ ఆర్ టు ప్లాన్ ఏ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఫర్ యువర్ మదర్. హౌ గ్లాడ్ ఇట్ మేక్స్ యూ టు హెల్ప్ సమ్ వన్ హూ హెల్ప్లెస్. సో ఇక్కడ మీ యొక్క మదర్కి, సో ఇక్కడ మీరు ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి, అది పెద్దవాళ్ళు చేస్తే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో, సో అలానే మీరు కూడా మీ యొక్క మదర్కి బర్త్డే పార్టీ గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆ యొక్క బర్త్డే ప్లాన్ అంటే బర్త్డే ప్లాన్ చేయడం ఎలా చేస్తారు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలా ప్లాన్ చేస్తారు సర్ప్రైజ్ గిఫ్ట్ మదర్కి. సో ఇక్కడ హౌ గ్లాడ్ ఇట్ మేక్స్ యూ టు హెల్ప్ సమ్ వన్ హూ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మీరు ఎవరు హెల్ప్ తీసుకుంటారు ఈ యొక్క సర్ప్రైజ్ గిఫ్ట్ పార్టీ ఇవ్వడానికి, గిఫ్ట్ తేవడానికైనా పార్టీ ఇవ్వడానికైనా. సో హియర్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, నేను అవి మళ్ళీ రిపీట్ చేస్తాను. లవ్ ఈజ్ సంథింగ్ ఇఫ్ యూ గివ్ ఇట్ అవే యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ మోర్. లవ్ ఈజ్ లైక్ ఏ లక్కీ పెన్నీ, హోల్డ్ ఇట్ టైట్ అండ్ యూ ఓ నాట్ హ్యావ్ ఎనీ, but give it away and you will have plenty. You will end up having more. సో ఇక్కడ మనకు లవ్ గురించి, అంటే ఇట్ ఈజ్ తెలుగులో ప్రేమ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. లవ్ ఈజ్ సంథింగ్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మీన్స్ ఇఫ్ వి గివ్ ఎ లవ్ అంటే మనం ఒకళ్ళ పైన ప్రేమ చూపిస్తే, అది మన పేరెంట్స్ అయినా మన పేరెంట్స్ మనకైనా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన పేరెంట్స్ మనని ఎంతగా ప్రేమిస్తారో మనం కూడా వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత ప్రేమిస్తే వాళ్ళు దానికి డబల్ ప్రేమిస్తారు, మనని డబల్ త్రిబుల్ ప్రేమిస్తారు. సో మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత రెస్పెక్ట్ ఇస్తారు, మనం ఎంత వాళ్ళకి గౌరవం ఇస్తే అంత గౌరవం ఇస్తారు, మనం ఎంత వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు దానికన్నా ఎప్పుడైనా పేరెంట్స్ అయినా మనం ఎదుటి వాళ్ళని ఎవరిని అయినా సరే అది ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత ప్రేమ చేస్తామో వాళ్ళు దానికన్నా ఎక్కువనే ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మనం ప్రేమని ఎప్పుడైనా మన యొక్క టైట్గా హోల్డ్ చేసి పెట్టుకోవాలి, కానీ దాన్ని ఒక మిస్బిహేవ్ మాత్రం ఎప్పుడూ చేయొద్దు. ఎవరితోనైనా ప్రేమతోనే మాట్లాడాలి, ప్రేమతోనే హ్యాండిల్ చేయాలి. ఏదైనా ప్రేమతోనే
హ్యాండిల్ చేయాలి. మనం ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని చీప్గా తీసేయొద్దు కూడా, అది ఎవరైనా సరే. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం పేరెంట్స్కి ఎంత వాల్యూ ఇస్తామో వాళ్ళు మనకు డబల్ వాల్యూ ఇస్తారు. మనం ఎంత వాళ్ళని సతాయించినా, ఎంత బ్యాడ్గా బిహేవ్ చేసినా వాళ్ళు మనకి ప్రేమని అందిస్తారు, కానీ ఎప్పుడు మన పట్ల చెడ్డగా ప్రవర్తించరు. ఈ ఒక చిన్న పారాగ్రాఫ్లో అంత మీనింగ్ ఉందండి. సో మీరు పిల్లలు కాబట్టి మీరు నేర్చుకోవాలి, పెద్దలకు ఎప్పుడైనా ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి, వాళ్ళు ఎలా నడిచే దారిలోనే మీరు నడవాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి, ప్రతి ఒక్కటి మీరు చేయాలి. సో ఈ యొక్క చిన్న పారాగ్రాఫ్లో చెప్పింది అది. సో లాస్ట్కి ఒకటి ఇచ్చారు, యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ మోర్. మీరు ఎంత ఎండ్ అప్లో కూడా మీకు ఇంత పొందుతుంది ప్రేమ. మీరు ఇంత చేసినా వాళ్ళు ఇంత ఇస్తారు, అది ఎవరైనా సరే ఎదుటి మనిషి. They may be the parents or any one person, but who you love, someone. Okay, so this one has completed, children. Next we are moving to the here describing feelings. అంటే మన యొక్క ఫీలింగ్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాము. మ్యాచ్ ద సెంటెన్సెస్. హియర్ గివెన్ ద లాజిక్ ఎండింగ్, పేజ్ నెంబర్ 15 here. Bit number 1. Here he is asking to the match the sentences. Match the sentences to the logical endings. Okay, children. So here he given some match the following. Johnny was sad when I was proud when he felt frightened when he felt jealous when Tina felt angry when. So ikkada first 1 2 3 5 options lo I have read now. So here also I will read A B C D. So from this which will be matched to this sentence I will go. Someone stolen her money, someone shouted in the dark, she heard her aunt passed away, I saw my father on television, his mother hugged his sister. So ikkada first option, second option A B lo icharu. So first one is Jani was sad when she heard her aunt passed away. The first one is C. The first one is C, match to the C. I was proud when I saw my father on television లో వాళ్ళ యొక్క డాడీని చూసేసరికి తను ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. హీ వాస్ బీన్ ప్రౌడ్. హీ ఫెల్ట్ ఫ్రైటెడ్ వెన్ సమ్వన్ షౌటెడ్ ఇన్ ద డార్క్ అంటే చీకట్లో ఎవరు అరిచినప్పుడు తను భయపడ్డాడు. హీ ఫెల్ట్ జెలస్ వెన్ హిజ్ మదర్ హగ్డ్ హిజ్ సిస్టర్. సో ఇక్కడ హీ ఫెల్ట్ జెలస్, బ్రదర్ వాజ్ జెలస్డ్ ఎప్పుడైతే తన సిస్టర్ని వాళ్ళ మమ్మీ అత్తుకుందో, హగ్ చేసుకుందో. టీనా ఫెల్ట్ యాంగ్రీ వెన్ సమ్వన్ స్టోలెన్ హర్ మనీ. టీనా ఎందుకు ఫీల్ బ్యాడ్ అయిందంటే తన యొక్క డబ్బులు వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే, సో ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ this one also has been completed. So here the end of the page number 15. Tomorrow extreme description I will explain you. So till whatever I said you please go briefly by the textbook, because it is more important. Grammar part is more important for you in the English lesson. So read well, twice you read off. Don't waste time. Okay, thank you children, thank you very much.